చట్టాలు, హక్కులు. ఇప్పుడు తరగతి గది అంటే ఒక చిన్న మోతాదు సమాజం. తరగతి గది అంటే ఏంటి? తరగతి గది అంటే ఏంటి? ఒక చిన్న మోతాదు సమాజం. ఇది ఎవరు చెప్పారు? జాన్ డ్యూయి. ఎవరు చెప్పారు ఇది? జాన్ డ్యూయి. దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపొందుతుంది అని ఎవరు చెప్పారు అంటే కొఠారి కమిషన్. ఎవరు? కొఠారి కమిషను ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్లో పేర్కొన్నారు. కాబట్టి అందరి పిల్లలు పాఠశాలకు రావాలి. వారి భావి భవిష్యత్తును ఆనందకరంగా, సంతృప్తికరంగా ఉంటూ సాంఘికానుకూలమైన ప్రవర్తన కలిగి ఉండి జీవించగలగాలి. ఈ దృక్పథంతో మన దేశంలో పిల్లలందరికీ విద్య అందించేట్లు అనేక చట్టాలు రూపొందించబడ్డాయి. వాటితో పాటు బాలల హక్కులకు సంబంధించి అనేక చట్టాలు కూడా ఉన్నాయి. వాటిని సక్రమంగా అమలు చేసేందుకు ఉపాధ్యాయులు వీటిపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలి. ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం ఏంటంటే, ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం అంటే ఆర్టీఈ యాక్ట్ ఎంత? 2009. ప్రాథమిక హక్కుగా మారిన విద్యను పిల్లలందరూ పొందడానికి అనుగుణంగా మన దేశ పార్లమెంట్లో 2009 ఆగస్టులో ఒక చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఇది ఎప్పుడు? ఆగస్టు 26, 2009 రాష్ట్రపతి ఆమోదం పొందింది. భారత ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టంగా పేర్కొంది. ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం అని పేర్కొన్నారు. ఈ చట్టం ఆగస్టు 27, ఎప్పుడు? ఆగస్టు 27, 2009 గెజిట్లో ప్రచురింపబడింది. ఈ చట్టం ఏప్రిల్ 1, 2010 నుండి అమల్లోకి వచ్చింది. ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? ఏప్రిల్ 1, 2010 నుండి అమల్లోకి వచ్చింది. అది చట్టంలో ఏంటంటే 7 అధ్యాయాలు ఉన్నాయి. 7 అధ్యాయాలు. ఇదేంటిది చట్టం పేరు? ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం. ఇప్పుడు అధ్యాయం 1 తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు అధ్యాయం 1లో 1 నుండి 3 సెక్షన్లు ఉంటాయి. 1 నుండి 3 సెక్షన్స్ ఉంటాయి. వాటిలో చట్టం పేరు ఏముంటుంది? వాటిలో చట్టం పేరు, పరిధి, అమలు, వివిధ పదాలకు సంబంధించిన అర్థాలు, నిర్వచనాలు ఏముంటుంది? అర్థాలు, నిర్వచనాలు ఉంటాయి. అధ్యాయం 2 తీసుకున్నాం అనుకోండి. అధ్యాయం 2 ఇందులో 4 మరియు 5 సెక్షన్లు ఉంటాయి. 4, 5 సెక్షన్స్. ఇవేం చెప్తుందంటే, దీనిలో ఉచిత విద్యకు బాలల హక్కు, బడిలో ప్రవేశం, బదిలీ ధృవీకరణ పత్రం మొదలైన అంశాలు. బడిలో ప్రవేశం మరియు బదిలీ ధృవీకరణ పత్రం, ఈ 2 అంశాలు ఉంటాయి. తర్వాత ఏమో
అధ్యాయం 3. అధ్యాయం 3లో 6 నుండి 11 సెక్షన్లు ఉంటాయి. 6 నుండి 11 సెక్షన్లు. ఇది కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల బాధ్యత. కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల బాధ్యత. తల్లిదండ్రుల బాధ్యతలు. తర్వాత అధ్యాయం 4 12 నుండి 28 సెక్షన్లు ఉంటాయి. 12 నుండి 28 సెక్షన్లు. ఈ సెక్షన్లో పాఠశాలలో మరియు ఉపాధ్యాయుల బాధ్యతల గురించి, పాఠశాలలో మరియు ఉపాధ్యాయుల బాధ్యత అంశాలు పొందుపరిచారు. ముఖ్యంగా పిల్లలకు ఎంపిక విధానానికి గురి చేయరాదని, డొనేషన్ లేదా క్యాపిటేషన్ రుసుము వసూలు చేయరాదని, పిల్లల్ని హింసించరాదని, పాఠశాల స్థాపనకు ప్రమాణాలు పాటించాలని పేర్కొన్నారు. తర్వాత 5వ అధ్యాయం 29-30 సెక్షన్లు. 29-30 సెక్షన్లు. ఇక్కడ ఏంటంటే వీటిలో నాణ్యమైన విద్యకు సంబంధించిన విద్యా ప్రణాళికలు, పాఠ్య ప్రణాళికలు, మూల్యాంకన విధానాలు, పాఠ్య ప్రణాళికలు, మూల్యాంకన విధానాలు గురించిన అంశాలు పొందుపరిచారు. తర్వాత 6వ అధ్యాయం 31 నుండి ఇక్కడ ఏంటంటే బాలల హక్కుల సంరక్షణ, పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారం, వివిధ స్థాయిల్లో సలహా సంఘాల ఏర్పాటు ఇవన్నీ పేర్కొనడం జరిగింది. తర్వాత 7వ అధ్యాయం 35 నుండి 38 సెక్షన్. ఇక్కడ ఏంటంటే చట్టం అమలు గురించి ఆదేశాలు జారీ చేసే అధికారాలు, ప్రాసిక్యూషన్ చేపట్టవలసిన చర్యల గురించి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రతి అధ్యాయం గురించి, అందులో ఉన్న సెక్షన్ల గురించి తెలుసుకుందాం. అధ్యాయం 1. ఇక్కడ ఏంటి? సెక్షన్ 1 ఏం చెప్తుంది అంటే పేరు పరిధి ప్రారంభాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ పేరు ఏంటంటే ది రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ది రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ దీని పేరు. తర్వాత ఏంటంటే పరిధి. దీని పరిధి ఎంతవరకు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ తప్పించి మిగిలిన భారతదేశం మొత్తం వర్తిస్తుంది. తర్వాత దీనికి సంబంధించి ఎప్పుడు ప్రారంభమైంది, ప్రారంభం గురించి చెప్తారు. ఎప్పుడంటే 2010 ఏప్రిల్ 1. తర్వాత సెక్షన్ 2 ఇదేంటంటే నిర్వచనాలు అర్థాలు. బాలలు అంటే ఎవరు అని ఇందులో చెప్పడం జరిగింది. సెక్షన్ 2లో అంటే ఎవరు? 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలు, బాలురు. ప్రాథమిక విద్య అంటే ఏంటి? ప్రాథమిక విద్య అంటే దాని నిర్వచనం 1 నుండి 8 తరగతి వరకు. 1 నుండి 8 తరగతి వరకు. క్యాపిటేషన్
రుసుము. అంటే బడి నిర్ధారించిన రుసుము కాకుండా ఇతరత్రా రూపాల్లో వసూలు చేసిన ఫీజు. ఇతరత్రా రూపాలలో వసూలు చేసిన ఫీజు అంటే చందా విరాళాలు ఇలాగనమాట. తర్వాత సంబంధించిన ప్రభుత్వం. సంబంధించిన ప్రభుత్వం బడులు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ లేకపోతే కేంద్ర ప్రభుత్వం. ఏ రాష్ట్రంలో ఉంటే బడులు ఆ రాష్ట్ర శాసనసభ లేదంటే కేంద్ర ప్రభుత్వం. తర్వాత స్థానిక ప్రభుత్వం. తర్వాత ఏంటి స్థానిక ప్రభుత్వం. స్థానిక ప్రభుత్వం అంటే నగరపాలక సంస్థ, తర్వాత మున్సిపాలిటీ, తర్వాత జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, తర్వాత గ్రామ పంచాయతీ వంటి బడి మీద పరిపాలనా సంబంధ నియంత్రణ కలిగిన సంస్థను సూచిస్తుంది. సో బడి అంటే ఏంటి అంటే ప్రాథమిక విద్యను అందజేస్తూ ప్రభుత్వ గుర్తింపు పొందిన బడి. బడి అంటే అండి ప్రాథమిక విద్యను అందిస్తూ ప్రభుత్వ గుర్తింపు పొందిన బడి. ప్రతికూల వర్గాలకు చెందిన బాలలు. ప్రతికూల వర్గాలకు చెందిన బాలలు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, సామాజిక పరంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గం. బలహీన వర్గానికి చెందిన బాలలు. బలహీన వర్గానికి చెందిన బాలలు అంటే ఇక్కడ ఏమిచ్చారు? వార్షిక ఆదాయం తక్కువగా గల తల్లిదండ్రులు చెందిన బాలలు. వార్షిక ఆదాయం తక్కువగా గల తల్లిదండ్రులకు చెందిన బాలలు. బాలల హక్కుల సంరక్షణ మిషన్. బాలల హక్కుల సంరక్షణ మిషన్ అంటే బాలల హక్కుల సంరక్షణ కమిషన్ చట్టం 2005 సెక్షన్ 3 ప్రకారం ఏర్పాటు చేయని కమిషన్. బాలల హక్కుల సంరక్షణ కమిషన్. ఇదేంటి? బాలల హక్కుల సంరక్షణ కమిషన్ చట్టం 2005 ప్రకారం సెక్షన్ 3 కింద ఏర్పాటు చేయబడిన కమిషన్. ప్రత్యేక వర్గీకరణ చెందిన పాఠశాలలు అంటే ప్రత్యేక వర్గీకరణకు చెందిన పాఠశాలలు అవేంటంటే సైనిక్ స్కూలు, తర్వాత నవోదయ మొదలైనవి. ఇదేంటి? మొదటి అధ్యాయం. ఇప్పుడు రెండో అధ్యాయం. అధ్యాయం 2. ఉచిత నిర్బంధ విద్యకు హక్కు. ఉచిత నిర్బంధ విద్యకు హక్కు. 3 సెక్షన్లు. ఎక్కడ నుండి ఎక్కడికి? 3 నుండి 5. ఇప్పుడు సెక్షన్ 3 ఏం చెప్తుందంటే 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య పొందే హక్కు ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల ఫీజులు నిషేధం. సమాన అవకాశాలు సంరక్షణ పూర్తి భాగస్వామి చట్టం 1996 సెక్షన్ 2 క్లాజ్ 1 వైకల్యంతో బాధపడుతున్న బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య పొందే హక్కు ఉంది. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య పొందే హక్కు ఉంది 1996 సెక్షన్ 2 క్లాస్ 1 ప్రకారం. ఏది? సెక్షన్ 3 చెప్తుంది. సెక్షన్ 4 6 నుండి 14 ఏళ్ళ వయసు గల ఉన్న బాలలు బడిలో చేరి మధ్యలో మానేస్తే తిరిగి వారిని వయసుకు తగిన తరగతిలో చేర్చాలి. వయసుకు తగిన తరగతిలో చేర్చుకోవాలి.
వయసుకు తగిన తరగతిలో చేరిన బాలలు తోటి వారితో సమానంగా ఆ తరగతి వరకు కావలసిన సామర్థ్యాలు పొందడానికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ప్రత్యేక శిక్షణ వ్యవధి కనీసం 3 నుంచి 2 ఏళ్ళ వరకు పొడిగించవచ్చు. 3 నెలల నుండి 2 ఏళ్ల వరకు పొడిగించవచ్చు. తర్వాత సెక్షన్ 5. ఎవరైనా పిల్లలు ఏ కారణం చేతనైనా వేరే పాఠశాలలో చేరాలనుకుంటే బదిలీ కోరే హక్కు వారికి ఉంది. ఇందుకే అప్పటి వరకు చదివిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇన్ఛార్జ్ బదిలీ ధృవీకరణ పత్రం ఇవ్వాలి. బదిలీ ధృవీకరణ పత్రం లేదు అనే సాకుతో పాఠశాల ప్రవేశాన్ని తిరస్కరించరాదు. ఇది సెక్షన్ 5 చెప్తుంది. తర్వాత అధ్యాయం 3. ఇందులో ఏంటంటే 6 నుండి 11 సెక్షన్లు ఉన్నాయి. 6 నుండి 11 సెక్షన్స్ ఉన్నాయి. సంబంధిత ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, తల్లిదండ్రుల బాధ్యతలు ఇదంతా. సెక్షన్ 6 ఏం చెప్తుందంటే, చట్టం అమలులోకి వచ్చిన 3 సంవత్సరాల్లో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన పరిసర ప్రాంతాల్లో బడి లేకపోతే బడిని స్థాపించాలి. 1 కిలోమీటర్ పరిధిలో 1 నుండి 5 తరగతుల వారి కోసం ప్రాథమిక పాఠశాల. 1 కిలోమీటర్ పరిధిలో 1 నుండి 5 తరగతులకి ప్రాథమిక పాఠశాల ఉండాలి. తర్వాత 3 కిలోమీటర్ల పరిధిలో 3 కిలోమీటర్ల పరిధిలో 6 నుండి 8 అన్నమాట తరగతుల కోసం ప్రాథమిక ఉన్నత పాఠశాల స్థాపించాలి. 3 కిలోమీటర్ల పరిధిలో. తర్వాత తీవ్ర వైకల్యంతో బాధపడుతున్న వారికి రవాణా సౌకర్యం వీలు కాని పక్షంలో ఇంటి వద్దే విద్యను అందించాలి. ఇంటి వద్దే విద్యను అందించాలి. నెక్స్ట్ 7. చట్టంలో అంశాలు అమలు చేయడానికి నిధులు సమకూర్చే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమానంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంత అంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంత అంటే 65:35. ఈశాన్య రాష్ట్రాలు అయితే అంటే ప్రత్యేక హోదా ఉన్నవి. ఈశాన్య రాష్ట్రాలు అయితే 90:10. ఈ నిధులు అందే రూపం ఏంటంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్. తర్వాత 08. సంబంధిత ప్రభుత్వ బాధ్యతలు ఏంటంటే బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం, పాఠశాలకు మౌలిక సదుపాయాలు అందించడం, తర్వాత పాఠశాలకు మౌలిక సదుపాయాలు అందించడం, తర్వాత ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు, తర్వాత బడి అందుబాటులో ఉండేలా చూడడం. తర్వాత సెక్షన్ 6లోని అంశాలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వాలదే. 6లో ఏమని చెప్పారు? బడిని స్థాపించడం చూసారా, ఇదంతా కూడా ప్రభుత్వాలకు సంబంధించింది అని చెప్పడం జరిగింది. తర్వాత 9.
14 సంవత్సరాల లోపు అంటే 0 to 14 రికార్డ్ నిర్వహణ, పిల్లల రికార్డు నిర్వహణ అంటే పంచాయతీ మున్సిపాలిటీ. బడితీరు పర్యవేక్షణ ఇంత కూడా 9. తర్వాత సెక్షన్ 10 ఇదే చెప్తుందంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు ఉన్న బాలలను పరిసర ప్రాంతంలోని ప్రాథమిక విద్యలో చేర్పించడం ప్రతి తల్లి తండ్రి లేదా సంరక్షణ బాధ్యత. తల్లిదండ్రి సంరక్షణ యొక్క బాధ్యత. ఈ బాధ్యత విధిని ఏంటంటే 51A(2)K కింద చెప్పడం జరిగింది. 51A(2)K కింద చెప్పడం జరిగింది. సెక్షన్ 11లో ఏం చెప్పారంటే 3 ఏళ్ల నుంచి బాలలకు 6 ఏళ్ళ వరకు ప్రాథమిక విద్యకు సంసిద్ధులు చేయడం గాను ఉచిత పూర్వ ప్రాథమిక విద్య సంబంధిత ప్రభుత్వం అందజేయాలి. సెక్షన్ 11 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు ప్రాథమిక విద్యలో సంసిద్ధులు చేయడానికి ఉచిత పూర్వ ప్రాథమిక విద్యను ప్రభుత్వం అందించాలి. ఉచిత పూర్వ ప్రాథమిక విద్య సంబంధిత ప్రభుత్వం అందించాలి. అధ్యాయం 4 ఇదేంటంటే బడులు టీచర్ల బాధ్యత. ఇవి ఎంత వరకు 17 సెక్షన్లు మొత్తం అంటే 12 నుండి 28 వరకు. ప్రైవేటు పాఠశాలలో బలహీన వర్గాలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న బాలలకు 1వ తరగతిలో 25% సీట్లు కేటాయించాలి. ప్రైవేటు పాఠశాలలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న బాలలకు 1వ తరగతిలో 25% సీట్స్ కేటాయించాలి. 20%లో అనాథలు వికలాంగులు హెచ్ఎన్ వారికి 6%. అనాథలు వికలాంగులు హెచ్ఎన్ వారికి 6%. తర్వాత ఎస్సీలకు 10, ఎస్టీలకు 4%. తర్వాత ఓబీసీలకు 6%. ఓబీసీలకు 6% ఇవ్వాలని పేర్కొంది. తర్వాత సెక్షన్ 13 ఇదేంటంటే క్యాపిటేషన్ రుసుము వసూలు చేస్తే దానికి 10 రెట్ల వరకు జరిమానా. క్యాపిటేషన్ వసూలు చేస్తే దానికి 10 రెట్ల వరకు జరిమానా. తర్వాత ప్రవేశ పరీక్షలు అర్హత పరీక్షలు నిషేధం. మొదటి ఉల్లంఘనకు 25,000, మొదటిసారి తప్పు చేస్తే 25,000, తరువాత ఉల్లంఘనకి ఎంత 50,000 జరిమానా. తర్వాత సెక్షన్ 14 వయస్సు ధృవీకరణ పత్రం లేదని కారణంగా బడిలో ప్రవేశాన్ని తిరస్కరించకూడదు. వయస్సు ధృవీకరణ పత్రం లేకపోయినా బడిలో ప్రవేశాన్ని తిరస్కరించకూడదు. తర్వాత సెక్షన్ 15 విద్యా సంవత్సరం బడిలో ప్రవేశానికి సాధారణ గడువు పూర్తయిన వరకు ఏ తరగతిలో అయినా మళ్ళీ కొనసాగించకూడదు. బడి నుండి తీసేయకూడదు. సాధారణ గడువు జూన్ 12 నుండి ఆగస్టు 31 వరకు. సాధారణ గడువు ఇప్పుడు జూన్ 12 నుండి ఆగస్టు 31 వరకు ఉంది. తర్వాత 16
బడిలో ప్రవేశం పొందిన బాలలను ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఏ తరగతులైనా మళ్ళీ కొనసాగించకూడదు, తీసివేయకూడదు. పైన ఏం చెప్పారంటే 15లో విద్యా సంవత్సరంలో బడిలో ప్రవేశానికి సాధారణ గడువు పూర్తయిన వరకు ఏ తరగతులైనా మళ్ళీ కొనసాగించకూడదు. అలాగే బడిలో ప్రవేశం పొందిన బాలలను ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు, ఇక్కడ ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఏ తరగతులనైనా మళ్ళీ కొనసాగించకూడదు, బడిని తీసివేయకూడదు. తర్వాత పిల్లలను శారీరకంగా శిక్షించడం, మానసికంగా వేధించడం నిషేధం. సెక్షన్ 17 ప్రకారం శారీరకంగా మానసికంగా శిక్షించడం, వేధించడం నిషేధం. దీని విరుద్ధంగా ప్రవర్తించిన వారు ఏంటంటే శిక్షార్హులు. తర్వాత 18 గుర్తింపు ధృవీకరణ పత్రం లేకుండా బడిని ప్రారంభించకూడదు. గుర్తింపు ధృవీకరణ పత్రం లేకుండా బడిని ప్రారంభించకూడదు. గుర్తింపు లేని లేదా రద్దయిన పాఠశాలను నడిపితే ₹1,00,000 జరిమానా. గుర్తింపు రద్దయిన పాఠశాలను కానీ నడిపితే ₹1,00,000 జరిమానా. ఆ బడి ఇంకా కొనసాగితే ఉల్లంఘనలు కొనసాగినంతకాలం ఒక్కొక్క రోజుకు ₹10,000 జరిమానా వేస్తారు. ₹10,000 జరిమానా వేస్తారు. నెక్స్ట్ 19 చట్టం కంటే ముందు ఏర్పడిన బళ్ళు చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుండి 3 సంవత్సరాల లోపు తమ సొంత ఖర్చులతో నియమము ప్రామాణికాలు పూర్తి చేయాలి. తర్వాత సెక్షన్ 20 షెడ్యూల్ సవరణలకు అధికారం. కేంద్ర ప్రభుత్వ ప్రకటన ద్వారా ప్రామాణికాలలో ఏదైనా తొలగించడం లేదా కొత్తగా చేర్చడం లేదా షెడ్యూల్స్ని సవరించవచ్చు. ఏపీలో ఏంటంటే పిఎంసి అంటే పేరెంట్స్ మానిటరింగ్ కమిటీలో తరగతి 3 చొప్పున ఉండాలి. అంటే ఒకటి ఏంటంటే బలహీన వర్గాలు, ఇంకోటి ప్రతికూల వర్గాలకు చెందినవారు, ఇంకో 2లో ఒకరు మహిళ ఉండాలి. తర్వాత 21 పాఠశాల యాజమాన్య కమిటీలు. ఇవి ఎస్ఎంసి ఏర్పాటుకు ఇందులో ఏంటంటే తల్లిదండ్రులు 70%, 20% ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, పిల్లలు, ఇతర సభ్యులుగా ఉండాలి. 70% పేరెంట్స్ ఉండాలి. ఇక్కడ 20% ఏంటంటే ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, పిల్లలు, ఇతర సభ్యులుగా ఉండాలి. మొత్తం సభ్యుల్లో 50% మహిళలు ఉండాలి. చైర్మన్గా విద్యార్థి యొక్క తల్లి, తండ్రి, కన్వీనర్గా ప్రధానోపాధ్యాయులు వ్యవహరిస్తారు. ఎస్ఎంసీల బాధ్యత ఏంటంటే పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేసి సిఫార్సు చేయడం, పాఠశాల నిర్వహణకు పర్యవేక్షించడం, బడి పనితీరు పర్యవేక్షణ, వివిధ వనరుల ద్వారా వచ్చిన నిధుల వినియోగాన్ని పర్యవేక్షించడం, సిఫార్సు చేసిన ఇతర విధుల నిర్వహణ. అంటే అంత పర్యవేక్షణ. ఇక్కడంతా కూడా పర్యవేక్షణ చేయడం, సిఫార్సు చేయడం, పాఠశాల అభివృద్ధికి ప్రణాళిక తయారు చేసి సిఫార్సు చేయడం, అయితే వచ్చిన నిధులు వినియోగించాలని పరీక్షించడం, ఇవన్నీ వచ్చిన నిధుల వినియోగాన్ని పర్యవేక్షించడం, సిఫార్సు చేసిన విధుల నిర్వహణ, ఇవన్నీ వస్తాయి. సెక్షన్ 23
ఏంటంటే ఉపాధ్యాయుల నియామకానికి అర్హతలు, షరతులు, నిబంధనలు మొదలైనవి అన్నమాట. వీటికి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అకాడమిక్ సంస్థ నిర్ధారణ అర్హతలు ఉన్న వ్యక్తి ఉపాధ్యాయుడిగా నియమించబడడానికి అర్హుడు. శిక్షణ పొందిన టీచర్లు తగినంత లేకపోతే 5 సంవత్సరాల వరకు కేంద్ర ప్రభుత్వం సడలింపు ఇస్తుంది. ఉపాధ్యాయుల సమస్యలు తొలి పరిష్కార వేదిక SMC. ఇక్కడ విఫలమైతే మండల లేదా జిల్లా స్థాయి ప్రతినిధుల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయవచ్చు. తర్వాత 24 పాఠశాలకు హాజరు కావడంలో సదుపాయాలను క్రమబద్ధతను పాటించాలి. పాఠాలను నిర్ధారిత సమయంలో పూర్తి చేయాలి. విద్యార్థులు కనీస అభ్యాస స్థాయికి చేరేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలి. తర్వాత 25 విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి. ఇదేంటంటే చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలల లోపు విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రతి పాఠశాలలో నిర్దేశించిన విధంగా స్థానిక ప్రభుత్వం చూడాలి. తర్వాత 26 మొత్తం ఉపాధ్యాయుల సంఖ్యలో 10% కంటే ఎక్కువ ఖాళీలు ఉంటే సంబంధిత ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయాలి. మొత్తం టీచర్ల సంఖ్యలో 10% మించి ఖాళీలు ఉండకుండా చూడాలి. 10% వరకు ఉండవచ్చు, అంతకుమించి ఎక్కువ ఖాళీలు ఉండకూడదు. సెక్షన్ 27 విద్యేతర పనులకు టీచర్లను పంపడం నిషేధం. జనాభా గణన, వైపరీత్య సహాయ నిధులు మరియు ఎన్నికలకు సంబంధించిన విధులు మినహాయింపు ఉపాధ్యాయులకు ఏ బోధనేతర పనులకు పంపకూడదు. తర్వాత 28 ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్స్, ప్రైవేట్ బోధనా పనులు చేపట్టకూడదు. ఇవేంటివి? 4వ అధ్యాయం సంబంధించిన అంశాలు. నెక్స్ట్ 5వ అధ్యాయం 5. ఇందులో ఏంటంటే 29 ఇక్కడ పాఠ్య ప్రణాళిక అనుకున్నాం. పాఠ్య ప్రణాళిక మూల్యాంకనం సెక్షన్ 5. అధ్యాయం 5 సంబంధిత ప్రభుత్వం ప్రకటన ద్వారా అధికారం పొందిన అకాడమిక్ సంస్థలే పాఠ్య ప్రణాళికను మూల్యాంకన విధానాన్ని నిర్ధారిస్తాయి. తర్వాత 30 బోర్డు పరీక్షల నిషేధం. ఎలిమెంటరీ విద్య పూర్తి చేసిన బాలలకు తగిన పద్ధతిలో ధృవీకరణ పత్రం అందజేయాలి. తర్వాత అధ్యాయం 6 బాలల హక్కుల సంరక్షణ. ఇందులో 4 సెక్షన్లు ఉన్నాయి. 31 ఇదేం చెప్తుందంటే విద్యపై బాలలకు ఉన్న హక్కులను పరిశీలించి కాపాడే ఏర్పాట్లు సమీక్షించి సమర్థవంతంగా అమలయ్యే వరకు చర్యలను సిఫార్సు చేసి బాలల హక్కులను పర్యవేక్షించాలి. తర్వాత చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలలలోపు రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు పరిరక్షణ
అథారిటీని ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఏర్పడేంత వరకు ఇది అమల్లో ఉంటుంది. విద్యా హక్కు పరిరక్షణ అథారిటీ. తర్వాత 32, చట్టంలో అంశాలను ఉల్లంఘించినప్పుడు సెక్షన్ 31 సంబంధం లేకుండా ఎవరైనా స్థానిక అథారిటీలకు ఫిర్యాదు చేయవచ్చు. స్థానిక అథారిటీలకు ఫిర్యాదు చేయవచ్చు. తర్వాత 33, బాలల హక్కుల సంరక్షణకు జాతీయ సలహా సంఘం లేదా జాతీయ సలహా మండలి ఏర్పాటు చేయాలి. జాతీయ సలహా సంఘం లేదా జాతీయ సలహా మండలి, జాతీయ సలహా మండలిని ఏర్పాటు చేయాలి. 15 మంది మించకుండా విద్యా బాలల హక్కులు అభివృద్ధిలో అనుభవం ఉన్న వ్యక్తులతో జాతీయ సలహా సంఘాన్ని నియమిస్తుంది. 15 మందికి మించకుండా విద్యా బాలల హక్కుల అభివృద్ధిలో అనుభవం ఉన్న వ్యక్తులతో జాతీయ సలహా సంఘాన్ని నియమిస్తుంది. 15 మంది సభ్యులతో చైర్పర్సన్గా ప్రాథమిక విద్యామంత్రి, కో చైర్పర్సన్గా పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వ్యవహరిస్తారు. తర్వాత 34, బాలల హక్కుల సంరక్షణకు రాష్ట్ర సలహా సంఘాన్ని లేదా మండలిని ఏర్పాటు చేయాలి. రాష్ట్ర సలహా సంఘం లేదా మండలి ఏర్పాటు చేయాలి. ఇందులో కూడా సభ్యులు 15 మంది మించకుండా ప్రాథమిక విద్య, బాలల అభివృద్ధిలో జ్ఞానం, వాస్తవిక అనుభవం ఉన్న వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వాలు నియమించాలి. తర్వాత అధ్యాయం 7. ఇందులో ఏంటి 35 నుండి 38 వరకు. 35 ఏం చెప్తుందంటే, చట్టం అమలుకు సంబంధించి ప్రభుత్వాలు లేదా స్థానిక ప్రభుత్వాలకు మార్గదర్శక సూత్రాలు లేదా ఆదేశాలను కొన్ని కేంద్ర ప్రభుత్వాలు జారీ చేయవచ్చు. మార్గదర్శక సూత్రాలను లేదా ఆదేశాలను కేంద్ర ప్రభుత్వాలు జారీ చేయవచ్చు. 36 ప్రకారం ప్రాసిక్యూషన్కు ముందస్తు అనుమతి, శిక్షార్హమైన నేరాలకు సంబంధించి ప్రభుత్వ ప్రకటన ద్వారా అధికృతం చేసిన అధికారి ఆమోదం పొందిన తర్వాత ప్రాసిక్యూషన్ చేపట్టాలి. సంబంధిత ప్రభుత్వ ప్రకటన ద్వారా అధికృతం చేసిన అధికారి ఆమోదం పొందిన తర్వాత ప్రాసిక్యూషన్ చేపట్టాలి. తర్వాత 37, సదుద్దేశంతో చేపట్టిన చర్యలకు రక్షణ. చట్ట నియమాలు, ఆదేశాలు అమల్లో సదుద్దేశంతో చేపట్టిన చర్యలకు సంబంధిత ప్రభుత్వం వ్యక్తులపైన దావాలు, చట్టపరమైన ప్రొసీడింగ్స్ చేపట్టడానికి వీలు లేదు. సంబంధిత ప్రభుత్వం వ్యక్తులపైన దావాలు లేదంటే చట్టపరమైన ప్రొసీడింగ్స్ చేపట్టడానికి వీలు లేదు. ఎప్పుడు చట్ట నియమాలు, ఆదేశాలు అమల్లో సదుద్దేశంతో చేపట్టిన చర్యలకు. నెక్స్ట్ షెడ్యూల్ టేబుల్ చూద్దాం. ఇప్పుడు ఏంటంటే 1 నుండి 5వ తరగతి వరకు 150 మంది విద్యార్థులు దాటితే, 1 నుండి 5వ తరగతి వరకు 150 మంది విద్యార్థులు దాటితే ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోస్టును కేటాయిస్తారు. తర్వాత నిబంధనలు ఏంటంటే, ఇక్కడ ఇది ఒక అంశం. నిబంధనలు ఏంటంటే, చేర్చుకోబడిన పిల్లలు, ఉపాధ్యాయుల సంఖ్య.
ఉపాధ్యాయుల సంఖ్య. ఇవి నిబంధనలు అన్నమాట. ఇదేంటి అంశం ఇది. పిల్లలు ఇప్పుడు 60 వరకు ఉన్నారనుకోండి, అప్పుడు ఎంతమంది ఉండాలి ఉపాధ్యాయులు అంటే 2 ఉండాలి. తర్వాత 61 నుండి 90 వరకు 3 ఉండాలి. 91 నుండి 120 వరకు 4 ఉండాలి. తర్వాత 121 నుండి 200 5+ ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. తర్వాత 200 మంది పైన ఉన్నారనుకోండి, 200 మంది కన్నా ఎక్కువ ఉన్నారు, అప్పుడు ఏంటంటే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ప్రధానోపాధ్యాయుని మినహాయించి 40కు మించరాదు. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత ఉండాలి? 40కి మించకూడదు. ప్రధానోపాధ్యాయుని మినహాయించి 6 నుండి 8వ తరగతి వరకు 6 నుండి 8వ తరగతి వరకు సబ్జెక్టులకు ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఉండే విధంగా ఒక్కొక్క తరగతికి కనీసం ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఒక్కొక్క తరగతికి సబ్జెక్టుకి ఒకరు, సబ్జెక్టుకి ఒకరు, తరగతికి కూడా ఒకరు చొప్పున కనీసం ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. కనీసం ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఇప్పుడు ఏంటంటే సైన్సు ప్లస్ గణితం, తర్వాత సామాజిక శాస్త్రాలు, తర్వాత భాషలు, తర్వాత ఏంటంటే ప్రతి 35 మంది విద్యార్థులకు కనీసం ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఇప్పుడు అడ్మిషన్లు 100 కన్నా ఎక్కువ ఉన్నాయనుకోండి, అడ్మిషన్లు 100 కన్నా ఎక్కువ ఉంటే పూర్తికాల ప్రధానోపాధ్యాయుడు, ఆర్ట్ ఎడ్యుకేషను, ఏంటిది ఆర్ట్ ఎడ్యుకేషను, తర్వాత ఆరోగ్య వ్యాయామ విద్య, తర్వాత పని విద్య. పూర్తికాల ప్రధానోపాధ్యాయుడు, ఆర్ట్ ఎడ్యుకేషను, ఆరోగ్య మరియు వ్యాయామ విద్య, పని విద్య, ఇవన్నీ ఉండాలి. తర్వాత భవనాలు, తర్వాత ఏంటి భవనాలు చూద్దాం. భవనాలు ప్రతి ఉపాధ్యాయునికి కనీసం ఒక తరగతి గది మరియు ఒక ఆఫీస్ కమ్ స్టోర్ కమ్ ప్రధానోపాధ్యాయుని గది. ప్రతి ఉపాధ్యాయుడికి ఒక తరగతి గది, తర్వాత ఒక ఆఫీస్ కమ్ స్టోర్ కమ్ ప్రధానోపాధ్యాయుడి గది, ఒక ఆఫీస్ కమ్ స్టోర్ కమ్ ప్రధానోపాధ్యాయుడి గది ఉండాలి. తర్వాత ఎటువంటి అడ్డంకులు లేకుండా అందుబాటులో ఉండడం, ఎటువంటి అడ్డంకులు లేకుండా అందుబాటులో ఉండడం. బాలబాలికలకు మరుగుదొడ్లు, తర్వాత పిల్లలందరికీ సురక్షితమైన మరియు సరైన తాగునీటి సౌకర్యం, తర్వాత మధ్యాహ్న భోజన పథకాన్ని పాఠశాలలోనే వండే విధంగా వంటగది, తర్వాత ఆట స్థలం, తర్వాత ప్రహారీ గోడ లేదా ఫెన్సింగ్ ద్వారా పాఠశాల భవనాన్ని రక్షించే ఏర్పాటు. తర్వాత ఒక విద్యా సంవత్సరంలో కనీస పని దినాలు. అంశం ఏంటి? ఒక విద్యా సంవత్సరంలో కనీస పని దినాలు. ఇన్స్ట్రక్షనల్
అవర్స్. ఇదేంటంటే 1 నుండి 5వ తరగతి వరకు 200 పని దినాలు. 6 నుండి 8వ తరగతి వరకు 220 పని దినాలు. తర్వాత 1 నుండి 5వ తరగతి వరకు ఒక విద్యా సంవత్సరంలో 800 ఇన్స్ట్రక్షనల్ అవర్స్ ఉండాలి. తర్వాత 6 నుండి 8వ తరగతి వరకు 1000 ఇన్స్ట్రక్షన్ అవర్స్ ఉండాలి. తర్వాత ఉపాధ్యాయునికి వారానికి కనీస పని గంటలు. ఉపాధ్యాయునికి వారానికి కనీస పని గంటలు ఎన్ని? ప్రిపరేషన్ అవర్స్తో కలిపి 45 టీచింగ్ అవర్స్ ఉండాలి. ప్రిపరేషన్ అవర్స్తో కలిపి. తర్వాత బోధనాభ్యసన సామాగ్రి ప్రతి తరగతికి అవసరమైన విధంగా అందించాలి. తర్వాత గ్రంథాలయం ప్రతి పాఠశాలలో వార్తాపత్రిక, మ్యాగజైన్లు, కథల పుస్తకాలతో పాటు అన్ని సబ్జెక్టులకు కూడిన ఒక గ్రంథాలయం ఉండాలి. ఆట సామాగ్రి, గేమ్స్ స్టోరు పరికరాలు ప్రతి తరగతికి అవసరమైన విధంగా అందించాలి. ఇప్పుడు ఆర్టీఈ అమలు చేస్తున్న దేశాల్లో ప్రపంచంలో చిలీ అగ్రస్థానంలో ఉంది. సో చిలీలో 6 నుంచి 21 సంవత్సరాల విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్యను అందిస్తున్నారు. చిలీలో ఏంటంటే 6 నుండి 21 సంవత్సరాల వరకు విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్యను అందిస్తున్నారు.